నమస్కారం. ప్రస్తుత కాలంలో టీవీ లేని ఇల్లు అంటూ అసలు ఉండదేమో. అందులో నా కేబుల్ టీవీ అనేది కూడా చాలా సర్వసాధారణమైపోయింది. ఈ కేబుల్ టీవీ కూడా ఇంటింట అంటే నగరాలు, పట్టణాలు, గ్రామాలు ప్రతి చోట విస్తరించింది. ఇంతలా విస్తరించిన ఈ కేబుల్ టీవీ రంగాన్ని వ్యవస్థీకరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అందులో భాగంగానే మన భారత ప్రభుత్వం కేబుల్ డిజిటలైజేషన్ అనే ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగానే మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాము సెటప్ బాక్స్లని, డాష్ అని, ఇలా రకరకాల పదాలు. చాలా మంది అంటున్నారు సెటప్ బాక్స్లు ఎందుకు, మాకు ఇప్పుడు బాగానే వస్తుంది కదా టీవీ, మాకేం ప్రాబ్లం లేదు కదా అని. దీనికి సంబంధించి రకరకాల అనుమానాలు, అపోహలు నెలకొని ఉన్న పరిస్థితుల్లో కేబుల్ డిజిటలైజేషన్ ప్రక్రియ 3వ విడతలో భాగంగా దీనికి సంబంధించిన ఎన్నో వివరాలను తెలియజేయడానికి స్టూడియోలో మనతో ఉన్నారు దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ డి రంగనాథన్ గారు. వీరిని అడిగి డిజిటలైజేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, డాష్ గురించిన ఎన్నో వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా డాష్ అనే పదాన్ని మనం వింటున్నాం. అందులో నా సెటప్ బాక్స్లని, డిజిటలైజేషన్ అని ఇలా రకరకాల పదాలు వినిపిస్తున్నాయి. చాలా మంది అంటున్నారు కూడా, మాకు టీవీ బాగానే వస్తుంది కదా, ఛానల్స్ అన్ని వస్తున్నాయి కదా, మాకు ఎందుకు ఇప్పుడు సెటప్ బాక్స్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, అసలు డాష్ అంటే ఏంటి, ఇలా రకరకాల అనుమానాలు, అపోహలు నెలకొలున్నాయి. ఈ పరిస్థితిలో డాష్ అంటే ఏంటంటే అసలు? థ్యాంక్ యూ అమ్మా. ఫస్ట్ డాష్ అంటే డిజిటలీ అడ్రసబుల్ కేబుల్ సిస్టమ్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ఎనలాగ్ కేబుల్ సిస్టమ్ నుంచి సుమారు 10 కోట్ల మంది ఇప్పుడు కేబుల్ హోమ్స్ ఉన్నాయి. దానిలో ఒక 30 లక్షల వరకు, 33 కోట్ల వరకు ఆల్రెడీ ఈ కేబుల్స్ అన్ని డిజిటల్ అయిపోయాయి. ఈ సిస్టమ్ కేబుల్ డిజిటలైజేషన్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఎందుకంటే అసలు డాష్ అంటే డిజిటలీ అడ్రసబుల్ కేబుల్ సిస్టమ్. ఈ డిజిటలీ అడ్రసబుల్ కేబుల్ సిస్టంలో ఈ బ్రాడ్కాస్టర్ నుంచి, అది ఈటీవీ కానివ్వండి, జెమినీ కానివ్వండి, లేకపోతే దూరదర్శన్ ఇలాంటి శాటిలైట్ ఛానల్ ఆపరేటర్స్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ని ది కేబుల్ ఆపరేటర్స్ రిసీవ్ చేసుకొని, అది ఇంతవరకు ఎనలాగ్ కేబుల్ ద్వారా ఆ సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని డిజిటల్ ద్వారా సిగ్నల్స్ ఇవ్వాలి ఈ డిజిటల్ అడ్రసబుల్ కేబుల్ సిస్టమ్ ద్వారా. సో దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉండటం వల్ల ఇది చాలా మంది ఆల్రెడీ కొన్ని మేజర్ పట్టణాలు దాంట్లో ఆల్రెడీ కన్వర్ట్ చేశారు. ఇప్పుడు ఈ 3rd ఫేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 ఫేజుల్లో ఈ మొత్తం కేబుల్ వ్యవస్థనంతా డిజిటల్ చేద్దామని ప్రణాళిక రచించింది. దాంట్లో 3rd ఫేజ్లో అసలు ఫస్ట్ ఫేజ్లో మెట్రోస్ 4 మెట్రోస్ డిజిటలైజేషన్ అయిపోయింది. ఆ తర్వాత 2వ ఫేజ్లో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు మన ఆంధ్ర, తెలంగాణలో హైదరాబాదు, విశాఖపట్నం జరిగింది. ఇప్పుడు 3వ ఫేజ్లో ఈ కంప్లీట్ డిజిటలైజేషన్ ప్రాసెస్ ఒక చిన్న పట్టణాలు, 10 లక్షల కంటే తక్కువ ఉన్న జనాభా పట్టణాలు, అంటే మన స్టేట్ గవర్నమెంట్ కేటగరైజేషన్, ఇది పట్టణము అనే కేటగరైజేషన్ అన్ని పట్టణాల్లో కూడా ఈ 3rd ఫేజ్లో ఈ కేబుల్ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇది డాష్ అన్నది కేబుల్ డిజిటల్ ప్రక్రియేషన్లో ఒక భాగం. ఓకే అండి. దీనివల్ల ఏంటంటే మెయిన్గా ఏ ఛానల్స్ అయితే మన కస్టమర్స్, కన్జ్యూమర్స్ చూడాలనుకుంటారో అదే ఛానల్స్కి వాళ్ళు పే చేసే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడున్న ఎనలాగ్ సిస్టంలో కంటే ఇప్పుడు డిజిటల్ కేబుల్ సిస్టంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ 30%, 40% కేబుల్ డిజిటలైజేషన్ జరిగిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా డిజిటల్ అలవాటు అయిన తర్వాత ఇంకెవరు కూడా ఎనలాగ్ కేబుల్ అందుకోసం అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఎనలాగ్ కేబుల్ సిస్టంలో ఒక ఫస్ట్ ప్రధాన ఏంటంటే ఇప్పుడున్న సిస్టంలో 60-70 ఛానల్స్ కంటే ఎక్కువ ఇవ్వడానికి ఎనలాగ్ కేబుల్లో అవకాశం లేదు. తర్వాత ఆ ఎనలాగ్ 60-70 ఛానల్స్ కూడా ఒకే క్వాలిటీలో ఇవ్వడానికి బ్యాండ్విడ్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఉన్న కాపర్ వైర్స్ కానివ్వండి, ఎనలాగ్లో ఉన్న కేబుల్ స్పెక్ట్రమ్ ప్రాబ్లమ్ అని కానివ్వండి, 60-70 ఛానల్స్ యూనిఫామ్ క్వాలిటీలో ఇవ్వలేకపోతున్నారు. సో ఇప్పుడు డిజిటల్ కేబుల్ సిస్టంలో కనీసం ఒక 300 ఛానల్స్ నుంచి 400 ఛానల్స్ ప్రసారం చేసే అవకాశాలు ఉండటం, అన్ని ఛానల్స్ అవుట్ ఆఫ్ 400-300 ఛానల్స్ అన్నింటిలో కూడా క్వాలిటీ సేమ్ ఉండటం, ఇది మెయిన్ అడ్వాంటేజ్ మన డిజిటల్ కేబుల్ సిస్టంలో. ఈ నెంబర్ ఆఫ్ ఛానల్సే కాకుండా ఆడియో క్వాలిటీ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానీ, అసలు ఆడియో క్వాలిటీ స్టీరియోఫోనిక్ సౌండ్ అని, ఫ్యూచర్లో వచ్చిన 5.1 సరౌండ్ సౌండ్ అని ఆల్ ఉన్నాయో, ఈ డిజిటలైజేషన్లో ఉన్న ఏదైతే అడ్వాంటేజ్ ఉన్నాయో అన్నీ ఇప్పుడు ఎలాగైతే మనం డిటిహెచ్లో సౌండ్ క్లారిటీ కానీ, పిక్చర్ క్లారిటీ కానీ ఉన్నాయో,
ఈ కేబుల్ సిస్టంలో కూడా డిటిహెచ్ ఉన్న క్వాలిటీ ఇంప్లిమెంట్ చేయడానికి డిజిటల్ కేబుల్ సిస్టమ్ ద్వారా అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఈ కేబుల్ ప్రక్రియ డిజిటల్ ప్రాసెస్లో ఈ డాష్ సిస్టమ్ ద్వారా ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఓకే అండి, అయితే అసలు టీవీ ఛానల్స్ ప్రసారాలు కేబుల్ టీవీలో ఎలా అందుబాటులోకి వస్తాయండి? ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థలో కేబుల్ వ్యవస్థలో ఫస్ట్ ఇంపార్టెంట్ అండి బ్రాడ్కాస్టర్. అది ఈటీవీ కానివ్వండి, జెమినీ కానివ్వండి, దూరదర్శన్ కానివ్వండి, వాళ్ళు శాటిలైట్ ద్వారా ఈ సిగ్నల్స్ని పంపించటం. కేబుల్ ఆపరేటర్స్ ఇందులో రెండు ఉన్నాయి. ఒకటేమో మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ అని మెయిన్ ఆపరేటర్స్, హ్యాత్వే కేబుల్ అని, తర్వాత సిటీ కేబుల్ అని, ఇన్ కేబుల్ అని, డిజి నెట్వర్క్ అని, వీళ్ళంతా మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్. వీళ్ళు మళ్ళీ లోకల్ కేబుల్ ఆపరేటర్స్, అంటే మన కన్జ్యూమర్కి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ప్రధాన పాత్ర వహించిన లోకల్ కేబుల్ ఆపరేటర్, తర్వాత కన్జ్యూమర్స్. సో నలుగురు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండి దీంట్లో. ఒకటి బ్రాడ్కాస్టర్స్, రెండోది మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ ఆన్ ద గ్రౌండ్, అండ్ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ డైరెక్ట్లీ మనకి కన్జ్యూమర్స్కి ఇంటరాక్ట్ అయ్యాయి. ఈ నలుగురు ఈ మొత్తం ఈ కేబుల్ సిస్టంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ మరొకటి జరుగుతుంది. ఈ అడ్వాంటేజ్ కన్జ్యూమర్స్ కి విషయంలో కొన్ని విషయాలు ఇంకా చెప్పాలండి. ఈ నెంబర్ ఆఫ్ ఛానల్స్ క్వాలిటీయే కాకుండా మనము డిజిటల్, ఇప్పుడు మనం డిటిహెచ్ లో ఏదైతే చూస్తున్నామో, ఏ ప్రోగ్రామ్ అయితే మనము ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ ద్వారా మొత్తం లిస్ట్ రావటము, తర్వాత ఈ ఏదైతే ఛానల్స్ మనం చూడాలో అదే ఆ ఛానల్స్కే పే చేసే క్యాపబిలిటీ రావటం, తర్వాత ఇంటర్నెట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ పెనిట్రేషన్ మన ఇండియాలో చాలా తక్కువగా ఉంది, అంటే వేరే అడ్వాన్స్ కంట్రీస్ తో మనం కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు కేబుల్ డిజిటలైజేషన్ కనుక కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ గా ఇప్పుడు ఈ వీళ్ళు ఛానల్స్ తో పాటు ఇంటర్నెట్ ఇచ్చే సదుపాయం కూడా ఉంటుంది. అది ఎన్లాగ్లో సాధ్యం కాదు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ అవ్వటము. తర్వాత కన్జ్యూమర్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా, అది ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ కొంచెం లోపించింది ఎనలాగ్ లో. ఈ డిజిటల్ లో ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండటం, కేబుల్ ఆపరేటర్ తో వాళ్ళకి ఉన్న రిలేషన్, ఆ కేబుల్ ఆపరేటర్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్ తో ఉన్న రిలేషన్, మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ నుంచి బ్రాడ్కాస్టర్స్ ఉన్న రిలేషన్, అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగే అవకాశం ఈ డిజిటల్ అడ్రసబుల్ కేబుల్ సిస్టమ్ ద్వారా ఉంది. ఇప్పుడు బ్రాడ్కాస్టర్స్ కి ఎన్ని కేబుల్ ఛానల్స్, కేబుల్స్ హోమ్స్ ఉన్నాయని కూడా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు డిజిటల్ అడ్రస్ కేబుల్ సిస్టమ్ ద్వారా అవన్నీ జరిగిపోతున్నాయి. కన్జ్యూమర్స్ కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, మంచి క్వాలిటీ వస్తుంది, మోర్ ఛానల్స్ వస్తున్నాయి, పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కూడా. కాబట్టి ఇది అందరికీ ఉపయోగమైన ఇదండి డాష్ ద్వారా. ఓకే అండి, ఇన్ని చెప్తున్నా కూడా చాలా మందికి ఎదురవుతున్న ప్రశ్న, ఈ మధ్య కాలంలో ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా వింటున్నది, ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కానీ విలేజెస్ లో కానీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు టీవీ ఛానల్స్ ని, ఈ కేబుల్ టీవీని డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ కేబుల్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, కస్టమర్స్ నుంచి చాలా కంప్లైంట్స్, కన్జ్యూమర్ హోమ్స్ నుంచి చాలా కంప్లైంట్స్ వెళ్ళటం, అంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ తక్కువ ఉండటం, దాని క్వాలిటీ బాగలేకపోవడం, ప్రోగ్రామ్ ఛానల్స్ కూడా దాంట్లో రెగ్యులేషన్ లేకపోవడం, వాళ్ళకి కావాల్సిన ఛానల్స్ కాకుండా కొన్ని ఛానల్స్ చూపించని ఛానల్స్ చూపించటం, ఇలాంటి చాలా కంప్లైంట్స్ మన కన్జ్యూమర్స్ నుంచి వెళ్ళటం వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఈ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 అన్నది ఎనాక్ట్ చేశారండి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా. తర్వాత ఈ ఎప్పుడైతే ఎనలాగ్ నుంచి డిజిటల్ చాలా అడ్వాంటేజ్ ఉన్నాయో తెలుసుకున్నారో, 2011లో ఈ డిజిటల్ కేబుల్ ఇంప్లిమెంట్ చేసే ఇది అమెండ్మెంట్ చేశారు. దాంట్లో భాగమే డిజిటల్ అడ్రసబుల్ కేబుల్ సిస్టమ్ వచ్చింది. దీంట్లో అడ్వాంటేజ్ మన ఈ నలుగురు కాంపోనెంట్స్ కేబుల్ వ్యవస్థలో, బ్రాడ్కాస్టర్, మల్టీ సిస్టమ్ ఆపరేటర్, లోకల్ కేబుల్ ఆపరేటర్, కన్జ్యూమర్స్కి అందరికీ కూడా దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రాడ్కాస్ట్ నుంచి చూసుకుంటే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేబుల్ కన్జ్యూమర్స్ ఎంతమంది ఉన్నారో కూడా కొన్ని బ్రాడ్కాస్టర్ తెలియకపోవటం వల్ల వాళ్ళ రెవెన్యూ కొంచెం తక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ డిజిటల్ అడ్రసబుల్ కేబుల్ సిస్టమ్ ద్వారా ఈ కేబుల్ సిస్టంలో రావటం వల్ల నెంబర్ ఆఫ్ కేబుల్, ఎంతమంది కేబుల్ హోమ్స్ ఉన్నారు, ఎంతమంది వాళ్ళ ఛానల్స్ చూస్తున్నారు, దానివల్ల ఎస్పెషల్లీ ఫర్ పే ఛానల్ ఆపరేటర్స్కి రెవెన్యూ మోడల్ పెరగటం వల్ల కేబుల్ ఆపరేటర్కి మంచి మంచి ప్రోగ్రామ్స్, కేబుల్ ఆపరేటర్ కాకుండా శాటిలైట్ సిస్టమ్ ఆపరేటర్స్కి మంచి
మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతాడు. మంచి మంచి గేమ్ షోస్ కొంచెం కాస్ట్లో చూపించగలుగుతారు. తర్వాత ఈ ఎస్పెషల్లీ లేటెస్ట్ మూవీస్, if the revenue model for the broadcaster పెరిగితే ఆబ్వియస్లీ అది మంచి లేటెస్ట్ ఫిల్మ్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బ్రాడ్కాస్టర్కి దీనివల్ల అడ్వాంటేజ్. తర్వాత ఈ ఎంఎస్ఓస్, మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ లోకల్ కేబుల్ ఆపరేటర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న ఎనలాగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కాంపిటీట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ డిటిహెచ్ ఆపరేటర్ వాళ్ళ కాంపిటీటర్. రేపు దూరదర్శన్ కూడా డిజిటల్ టెరెస్ట్రియల్ ట్రాన్స్మిటర్ ద్వారా 16 ఛానల్స్ డిజిటల్ క్వాలిటీలో ఒక సంవత్సరంలో హైదరాబాద్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంతవరకు దూరదర్శన్లో మనం ఒక ఛానల్ 2 ఛానల్లో DD1 DD న్యూసే పంపించేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ 1 ఇయర్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంట్లో 16 ఛానల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్తున్నాయి. అలానే డిటిహెచ్ ఆల్రెడీ డిజిటల్ వాళ్ళు. సో డిటిహెచ్ ద్వారా కానీ దూరదర్శన్ టెరెస్ట్రియల్ ద్వారా కానీ లేకపోతే మరొక IPTVని కంప్లీట్ చేయాలంటే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఇప్పుడు డిజిటల్లో వెళ్ళాల్సి వస్తుంది. సో మల్టీ సిస్టమ్ ఆపరేటర్ ఫ్యూచర్లో కంప్లీట్ చేయాలంటే ఇప్పుడున్న సుమారు 10 కోట్ల కేబుల్ కనెక్షన్స్లో ఎంతోమంది దీనిపైన డిపెండ్ అయి ఉన్నారు. ఈ వ్యవస్థ గవర్నమెంట్ దృష్టిలో కూడా వచ్చి దీన్ని ఒక సిస్టమేటిక్గా రెగ్యులరైజ్ చేయటం వల్ల కేబుల్ ఆపరేటర్కి అడ్వాంటేజ్, మల్టీ సిస్టమ్ ఆపరేటర్కి అడ్వాంటేజ్, కస్టమర్స్కి ఎలాగో అడ్వాంటేజ్ డిజిటల్లో. సో అందరూ కూడా ఒక సిస్టమేటిక్ రెగ్యులేషన్ చేయటం వల్ల ఇది ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1995 కేబుల్ టెలివిజన్ రెగ్యులేషన్ యాక్ట్ 2011లో డాష్ ఇంప్లిమెంటేషన్ అనేది గెస్ట్ నోటిఫికేషన్ జరిగింది. తర్వాత అట్ ది సేమ్ టైం టుమారో ఏమైనా కన్జ్యూమర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమైనా కేబుల్ ఆపరేటర్స్ కానీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ కానీ శాటిలైట్ ఆపరేటర్స్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా కన్జ్యూమర్ దృష్టిలో సూపర్వైజ్ చేసి, ఎలాగైతే మొబైల్ ఆపరేటర్స్కి మనం ప్రైసింగ్ అంతా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చూస్తుందో, కేబుల్ ఇది డిస్టిలేషన్ కూడా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కింద ఉండటం వల్ల కన్జ్యూమర్కి కూడా ప్రొటెక్షన్ బెనిఫిట్ జరుగుతుంది డిజిటల్ వల్ల. ఓకే సార్, ఈ కేబుల్ టీవీ నియంత్రణకు ఉన్నటువంటి చట్టాలు, దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాల గురించి తెలియజేయండి. అలాగే సపోజ్ మీరు అన్నారు, అలాగే కన్జ్యూమర్కి కూడా ఏదైనా సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాను. ఇప్పుడు 1995 కేబుల్ టెలివిజన్ రెగ్యులేషన్ యాక్ట్ నెక్స్ట్ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ 2011లో చేయటం, డాష్ ఇంప్లిమెంటేషన్ చేయటం వల్ల కొన్ని న్యాయపరమైన అవి కూడా చట్టాలు లేకపోతే సిస్టమేటిక్ రెగ్యులేషన్స్ కష్టం. కాబట్టి ఇప్పుడు సెక్షన్ 3 ప్రకారం కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ సెక్షన్ నేను చెప్తాను. సెక్షన్ 3 ప్రకారం ఏ కేబుల్ ఆపరేటర్ కూడా వితౌట్ టేకింగ్ ఎ వ్యాలిడ్ లైసెన్స్ ఈ షుడ్ నాట్ వాడు ఆపరేట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఎంఎస్ఓ బ్రాడ్కాస్టర్స్ మాత్రమే ఇప్పుడు శాటిలైట్ లైసెన్స్ తీసుకుంటున్నారు. ఎంఎస్ఓస్ కూడా చాలా మంది మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అప్లై చేయాలి, చేసి వాళ్ళ నుంచి తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ వెంటనే ఇచ్చేస్తున్నారు మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. కొద్దిగా ఈ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా కొద్దిగా చెక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు మినిస్టర్ ఆఫ్ హోమ్ రిఫర్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. చాలా ఫాస్ట్గా జరుగుతుంది, దీంట్లో ఎలాంటి డిలేస్ లేవు. కానీ ఎవ్రీ ఎంఎస్ఓ, ప్రతి ఎంఎస్ఓ ఇప్పుడు సుమారు 6,000 మంది ఎంఎస్ఓలు ఉన్నట్టు మనకు అంచనా. ఈ 6,000 మంది రిజిస్ట్రేషన్ అందరూ రిజిస్టర్ చేసుకోలేదు. ఫస్ట్ రిజిస్టర్ చేయటం వల్ల వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత లోకల్ కేబుల్ ఆపరేటర్ లోకల్ పోస్ట్ ఆఫీస్లో కూడా రిజిస్ట్రేషన్ ఒక చిన్న అప్లికేషన్ ఫామ్ 2 అని ఉంటుంది. అది కూడా ఈ ఫామ్స్ అన్ని కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఉండటం వల్ల మీరు ప్రాపర్ వ్యవస్థ ఉండే అవకాశం ఉంటుంది. సెక్షన్ 3లో అందరూ కూడా ఉంటుంది. సెక్షన్ 4A ఈ డాష్ ఇంప్లిమెంటేషన్ ఉండటం. సెక్షన్ 5లో ప్రోగ్రామ్ కంటెంట్ ఏది ఇస్తున్నాడు వాడు కేబుల్ ఆపరేటర్. సో ఇప్పుడున్న మన ఇండియన్ వ్యవస్థలో ఏదైతే ప్రోగ్రామ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవ్వకూడదు. ఏదైతే కంటెంట్ మన కన్జ్యూమర్ కావాలో, సో గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కోడ్, దాన్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ కోడ్ కానివ్వండి, ప్రోగ్రామ్ కోడ్ కానివ్వండి వాళ్ళు ఇవ్వాలి. సెక్షన్ 8లో కొన్ని కంపల్సరీ ఛానల్స్ ఈ కేబుల్ ఆపరేటర్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఛానల్స్, అంటే దాంట్లో 22 దూరదర్శన్ ఛానల్స్ రీజనల్ కానివ్వండి, ఛానల్ కానివ్వండి, తర్వాత లోక్సభ, రాజ్యసభ, జ్ఞాన్ దర్శన్ 25 మ్యాండేటరీ ఛానల్స్ ఎవ్రీ కేబుల్ ఆపరేటర్ డిస్టిలేషన్ అయిన తర్వాత ఇవ్వాలి. అంటే ఇప్పుడు డిస్టిలేషన్ లేని ప్లేస్లో కూడా ఒక 10 మ్యాండేటరీ క్యారేజ్ ఛానల్స్ ఇవ్వాలి. తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే కేబుల్ ఆపరేటర్కి కొన్ని ఇవి ఉన్నాయి,
పనిష్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కానీ నోటిఫైడ్ పీపుల్ని ఆ కేబుల్ ప్రెమిసెస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో ఏమైనా ఇప్పుడు ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎక్విప్మెంట్ లేకపోయినా, ఈ ప్రోగ్రామ్ కోడ్ కానీ అడ్వర్టైజ్మెంట్ కోడ్ కానీ సరిగ్గా ఫాలో అవ్వకపోయినా, ఈ మ్యాండేటరీ ఛానల్స్ ఇవ్వకపోయినా, అసలు రిజిస్ట్రేషన్ ఆ క్యాండిడేట్కి ఆ కన్సెంట్ కేబుల్ ఆపరేటర్ లేకపోయినా వాళ్ళకి కొన్ని పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ పనిష్మెంట్ ₹1000 అది ఇది ఉంటుంది, జరిమానా ఉంటుంది. తర్వాత 2 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష కూడా ఉంటుంది. తర్వాత రెండోసారి పనిష్మెంట్కి 5,000 పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత 5 సంవత్సరాల దాకా జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ఈ పెనాల్టీస్ ఎందుకంటే ఒక సిస్టమేటిక్ రెగ్యులేషన్ కోసం, అదేది లోకల్ కేబుల్ ఆపరేటర్ కానీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్ కానీ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కాదు. కానీ ఇది ఈ వ్యవస్థలో అందరూ బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి, తర్వాత వరల్డ్ ప్రపంచం అంతా దృష్టిలో వైపు చూస్తుంది కాబట్టి, దీనిలో ఉన్న ఫెసిలిటీస్ కంపల్సరీ రావాలి కాబట్టి, ఈ కేబుల్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా రెగ్యులేషన్ అవ్వలేదు కాబట్టి, ఇది ఒక మంచి ప్రయత్నంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1995 కేబుల్ రెగ్యులేషన్ యాక్ట్ లో నుంచి అమలు జరిగింది. ఓకే అండి. అయితే 3వ విడత కేబుల్ డిజిటలైజేషన్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఏ పట్టణాలు కవర్ అవబోతున్నాయండి? ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి మెట్రోస్. సెకండ్ ఫేజ్లో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న జనాభా ఆ పట్టణాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయి, దాంట్లో విశాఖపట్నము తర్వాత హైదరాబాద్ వచ్చాయి. థర్డ్ స్టేజ్లో ఈ 10 లక్షల కంటే తక్కువ ఉన్న జనాభా అండ్ పట్టణంగా అది కేటగరైజ్ చేయబడిన అన్ని పట్టణ టౌన్స్ కూడా ఈ థర్డ్ ఫేజ్లో కవర్ అవుతున్నాయండి. ఓకే అండి. గతంలో నగరాల్లో ఈ కేబుల్ డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టినప్పుడు ఆశించినంతగా ఫలితాలు రాలేదన్నమాట వినడం జరిగిందండి. ఇది నిజమేనా? దీనికి కారణాలు ఏంటి? దీంట్లో కొంతవరకు నిజం ఉందండి. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ లోకల్ కేబుల్ ఆపరేటర్, మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ నుంచి టు సర్టన్ ఎక్స్టెంట్ కొంచెం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ప్రాపర్ కన్జ్యూమర్ జరగకపోవడం వల్ల కొన్ని కన్జ్యూమర్లు కూడా అపోహలు ఉన్నాయి, లోకల్ కేబుల్ ఆపరేటర్స్లో అపోహలు ఉండేవి, అండ్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్లో కూడా అపోహలు ఉన్నాయి. తర్వాత మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ ఈ ఎనలాగ్ కంట్రోల్ రూమ్ హెడ్ ఎండ్ అంటారు దాన్ని, ఆ హెడ్ ఎండ్ కంట్రోల్ రూమ్ని ఎనలాగ్ నుంచి డిజిటల్ మార్చాలంటే కనీసం వాడికి ₹1 కోటి నుంచి ₹2 కోట్ల ఇన్వెస్ట్మెంట్ టోటల్గా జరగాలి. అదొక ఇంపార్టెంట్ బాటిల్ నెక్ వాళ్ళకి. రెండోది ఈ లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఏదైతే మనకి ఫైబర్ కేబుల్ వాడటం కానీ దాని కనెక్టర్స్ అన్ని కూడా హై అండ్ డిజిటల్కి వాడటం, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ ఉండటం. సో కొంచెం లోకల్ కేబుల్ ఆపరేటర్ నుంచి డిజిటల్ మెంబర్స్ నుంచి కొంచెం రెసిస్టెన్స్ ఉండటం అన్నమాట వాస్తవమే. తర్వాత ఇప్పుడు ఈ కన్స్యూమర్స్ కూడా సెట్-టాప్ బాక్స్ ఒకటి ఎక్స్ట్రా వాళ్ళు పెట్టుకోవటం వల్ల అదొక ఇంతకుముందు అవైలబిలిటీ కూడా కొన్ని ఇంపోర్ట్ చేయాల్సి జరిగింది. కొన్ని కోట్ల సెట్-టాప్ బాక్సెస్ అవసరం ఉండటం వల్ల, ఎందుకంటే ఇప్పుడు కేబుల్ హోమ్సే 10 కోట్లు ఉన్నాయి, కొన్ని కోట్ల సెట్-టాప్ బాక్స్లు రావటం, ఇంపోర్ట్ చేయటం, దాంట్లో కొంచెం డిలేస్, దాని కాస్ట్. సో కన్స్యూమర్ సైడ్ నుంచి కొన్ని అపోహలు ఉండేవి. తర్వాత ఎంఎస్ఓలు ఎల్సీ వాళ్ళు కూడా ఉండే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సిస్టమేటిక్గా క్యాంపెయిన్ చేయటం, ఎందుకు చేస్తున్నామని చెప్పటం, తర్వాత కేబుల్ ఆపరేటర్స్ ఎంఎస్ఓ ఆపరేటర్స్ కేబుల్ వ్యవస్థ వేరే వాళ్ళతో డిటిహెచ్తో కంపిటీషన్ చేయాలి అంటే ఇప్పుడు కేబుల్లో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి డిటిహెచ్తో కంపేర్ చేసుకుంటే. డిటిహెచ్లో వర్షం వచ్చిందంటే మీకు సిగ్నల్ పడిపోతుంది. అది ఎందుకంటే కేబుల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ వాళ్ళు వాడటం, ఈ కేబుల్ ఫ్రీక్వెన్సీస్ కేబుల్ వాళ్ళకి సి బ్యాండ్ ఇవ్వటం, సి బ్యాండ్ ఈ రెయిన్ రెసిస్టెన్సీ ఎక్కువ ఉండటం వల్ల వర్షం వచ్చినా కానీ కేబుల్ అదొక ప్రిన్సిపల్ అడ్వాంటేజ్. రెండోది డిటిహెచ్తో కంపేర్ చేసుకుంటే కేబుల్లో వాళ్ళకి లోకల్ ప్రోగ్రామింగ్, లోకల్ ఛానల్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ కేబుల్ ఆపరేటర్కి, ఎందుకంటే ఎంఎస్ఓ నుంచే వాడు ఇస్తాడు కాబట్టి. శాటిలైట్ ఆపరేటర్స్ వాళ్ళు శాటిలైట్ ద్వారా ఇవ్వడం ఒక ప్రిన్సిపల్ కాంపోనెంట్. ఆ లోకల్ ప్రోగ్రామింగ్ అన్నది అడ్వాంటేజ్ కేబుల్ ఆపరేటర్ తీసుకోవాలి. తర్వాత ఈ రెండో అడ్వాంటేజ్ సి బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ రైన్ వచ్చినా కానీ వాళ్ళకి ఉండి, ఈ 2 అడ్వాంటేజ్లు వాళ్ళు తీసుకొని కేబుల్ డిజిటలైజేషన్ కూడా చేస్తే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డిటిహెచ్ క్వాలిటీ కేబుల్ క్వాలిటీ ఎనలాగ్ లో ఉండదు. అది డిటిహెచ్ లో నెంబర్ ఆఫ్ అది ఛానల్స్ పెరగడం. తర్వాత మరొక విషయం ఏంటంటే కేబుల్ టీవీలో డిటిహెచ్ లో ఇప్పటికీ కూడా ట్రాన్స్పాండర్స్ ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు డిటిహెచ్ ఆపరేటర్ 300 ఛానల్ నుంచి 400 ఛానల్ పెంచాలంటే మళ్ళీ శాటిలైట్ ట్రాన్స్పాండర్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కేబుల్లో ఈ కెన్ గివ్ మోర్ ఛానల్స్, అంటే ఎక్కువ డిటిహెచ్ కంటే ఎక్కువ ఛానల్స్ ఇవ్వగలడు. ఇలాంటి అడ్వాంటేజ్ వాడుకోవాలంటే కేబుల్ వాడు ఈ డిజిటలైజేషన్ ఫస్ట్ జరగాలి.
ఎందుకంటే ఇప్పుడు వాడు ఎనలాగ్ కేబుల్ వాళ్ళు 70-80 ఛానల్స్ ఎనలాగ్ క్వాలిటీతో మీరు వాళ్ళు ఎప్పుడు డిటిహెచ్ వాళ్ళతో కాంపిటీషన్ చేయలేరు. ఇప్పుడు ఇంతకుముందు డిటిహెచ్ ఏంటంటే ఎక్కడో రిమోట్ లో ఉన్న డైరెక్ట్ గా శాటిలైట్ ద్వారా రిసీవ్ చేసుకున్న రోజులు పోయాయి. ఇప్పుడు ప్రిన్సిపల్ మెయిన్ టౌన్స్ లో కూడా డిటిహెచ్ అనేది వెరీ వెరీ పాపులర్. ఎందుకు అవుతుందంటే ప్రధానంగా ఈ కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళు డిజిటల్ లో కన్వర్ట్ అవ్వకపోవటం. సో ఈ డాష్ ప్రక్రియలో డెఫినెట్ గా వాళ్ళు కంపీట్ చేయగలిగితే, వాళ్ళు కన్వర్ట్ చేయగలిగితే కాంపిటీషన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. మోర్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు, తర్వాత ఈ వర్షం వచ్చినా గానీ వాళ్ళకి ఇచ్చిన సీబాండ్ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఆ సీబాండ్ ఫ్రీక్వెన్సీ లో రైన్ లాసెస్ తక్కువ ఉండటం వల్ల సో వాళ్ళు రైన్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఉండవు. కాబట్టి ఈ చట్టం ద్వారా, ఈ డాష్ ద్వారా వాళ్ళకు కూడా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఉన్నమాట నిజమే. అందుకోసమే కొంతమంది కేబుల్ ఆపరేటర్ చాలా ప్రొయాక్టివ్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ కస్టమర్స్ కి ఇవ్వటం, అలా ఇవ్వటం వల్ల డెఫినెట్ గా వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రావటం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఆశాజనకంగా ఉంది. 3rd ఫేజ్ ఇంత టైం పట్టదు. ఏదైతే ఆ అపోహలు ఉన్నాయో మెల్లమెల్లగా అవి కూడా ఈ కమ్యూనికేషన్ జరగడం, సో అలా అపోహలు కూడా తొలగిపోయే అవకాశం ఉండడం వల్ల ఇప్పుడు ఈ 3rd ఫేజ్ లో చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. అయితే ఈ సెటప్ బాక్స్లకు సంబంధించి ప్రేక్షకులకు చాలా సందేహాలు ఉన్నాయండి, అపోహలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఒక కేబుల్ ఆపరేటర్ ఒక సెటప్ బాక్స్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అవడమో లేదో ఇల్లు మారడమో జరిగిందంటే ఈ సెటప్ బాక్స్ ని మనం అక్కడ వాడుకోవచ్చా? లైక్ ఫోన్ ఉంటే మనం ఒక ఫోన్ పర్చేస్ చేసినప్పుడు సిమ్ కార్డ్ మార్చుకుంటూ ఫోన్ యూజ్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా ఏమైనా దీన్ని కూడా ఈ సెటప్ బాక్స్ ని కూడా వాడుకునే అవకాశం ఉందా? ఇప్పుడు సెటప్ బాక్స్ ప్రధానంగా ఎంఎస్ఓ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాత్వే కానివ్వండి, సిటీ కేబుల్ కానివ్వండి, ఇన్ కేబుల్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఎందుకంటే వాళ్ళు ఎంక్రిప్ట్ చేసిన సిగ్నల్స్ మాత్రమే కస్టమర్స్కి సెటప్ బాక్స్ ద్వారా రిసీవ్ అవుతుంది. సో ఏదైతే మనం ఎంక్రిప్ట్ చేస్తున్నామో ఈ ఎంఎస్ఓ ఎండ్ నుంచి, అలాంటి అదే డిక్రిప్షన్ సిస్టమ్ అక్కడ కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారము ఆ హ్యాత్వే కేబుల్ ఆపరేటర్ ఉంటే లేకపోతే మరో సిటీ కేబుల్ ఉంటే వాళ్ళ సిగ్నల్స్ మాత్రమే ఆ సెటప్ బాక్సెస్ రిసీవ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కన్సర్న్డ్ పర్సన్ ఎలాగైతే వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ఆపరేటర్ కనుక ఆ టౌన్లో ఉంటే ఈ సెటప్ బాక్స్ ఇష్యూస్ అనేది ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న డిటిహెచ్లో కూడా టాటా స్కై కానీ డిష్ కానీ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆపరేషన్ విత్ మినిమల్ కాస్ట్ వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా ఎలాగైతే మనకి మొబైల్లో ఈ సిమ్ పార్టబిలిటీ ఇవన్నీ ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్నీ వచ్చే అవకాశాలు డిజిటల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఇది సిస్టమ్ ఇప్పుడు డిజిటల్ కంప్లీట్గా అవుతుంది. కాబట్టి ఈ ఫ్యూచర్లో గవర్నమెంట్ కనుక కొన్ని సిస్టమ్స్ వస్తే డెఫినెట్గా అలాంటి సిస్టమ్కి వచ్చే అవకాశం ఉంది. బట్ రైట్ నౌ ఇప్పుడు మాత్రము ఈ కేబుల్ ఆపరేటర్ ఏదైతే ఎంఎస్ఓ పర్టికులర్ ఎంఎస్ఓ ఏదైతే సెటప్ బాక్స్ ఉంటాడో వాళ్ళ సిగ్నల్స్ మాత్రమే ఇప్పుడున్న వాళ్ళు కన్జ్యూమర్స్ రిసీవ్ చేసుకోగలరు. సో ఆ పోర్టబిలిటీ అనేది ఇంకా రాలేదు. ఫ్యూచర్లో వచ్చే అవకాశం డెఫినెట్గా ఉన్నాయి. ఓకే. అలాగే ఇంకొకటి ఏంటంటే మామూలుగా టీవీకి ఒక రిమోట్ ఉంటుందండి, ఈ సెటప్ బాక్స్కి ఇంకొక రిమోట్, మళ్ళీ టీవీకి అనుసంధానించి ఏవైనా మ్యూజిక్ సిస్టమ్ కానీ డివిడి కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఇంకొక రిమోట్, ఇలా చాలా రిమోట్స్ ఉండడం వల్ల మామూలు సాధారణ ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా, దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? ఇప్పుడు ఇది కొంతవరకు నిజమేనండి. ఇప్పుడు ఎందుకంటే సెటప్ బాక్స్ ఒక రిమోట్, ఆ టీవీ సిస్టమ్ ఇంతకుముందు మనం ఎప్పుడో కొని ఉంటాము, సో దానికి ఒక రిమోట్ ఆల్రెడీ ఉంది. ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇప్పుడు సాధ్యం కాదు. కానీ బట్ ఇప్పుడైతే ఈ కేబుల్ వ్యవస్థ అంతా డిజిటల్ అయ్యి ఉన్నప్పుడు ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దూరదర్శన్ డిజిటల్ టెరెస్ట్రియల్ ఏదైతే పట్నాలో స్టార్ట్ చేస్తున్నామో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టీవీ కొంటే ఈ ట్యూనర్ కూడా ఆ టీవీలో పార్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసే అవకాశాలు ఉంటున్నాయి. అప్పుడు అలాంటి సిస్టమ్స్ మనం ఫ్యూచర్లో కేబుల్లో కూడా వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని మనం యూనివర్సల్ సెటప్ బాక్స్, యూనివర్సల్ రిమోట్ అంటాము. ఆ రిమోట్ ద్వారా మీరు రెండు కూడా ఈ సెటప్ బాక్స్ దాన్ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆ సిస్టమ్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ సెటప్ బాక్స్లకి ఈ కేబుల్ డిజిటలైజేషన్లో మాత్రం డెఫినెట్గా ఇప్పుడు మనము సెపరేట్ సెటప్ బాక్స్ మాత్రం సెపరేట్ రిమోట్ మాత్రం వాడాల్సి వస్తుంది. కానీ ఫ్యూచర్లో డెఫినెట్గా యూనివర్సల్ రిమోట్ అన్నది పాసిబిలిటీ ఉంది, అది వస్తుంది.
ఎందుకంటే ఎప్పుడైతే కస్టమర్స్ ఫ్యూచర్ లో కొత్త సిస్టమ్స్ ఉన్నాయి, ఒకటి ఫస్ట్ స్టార్ట్ అయితే నెక్స్ట్ ఈజీగా వచ్చి ఇప్పుడు డీటెయిల్స్ లో కూడా వీడియోకాన్ ఇదంతా కూడా వీడియోకాన్ టీవీ సెట్ టాప్ బాక్స్ అనేది ఇంటిగ్రేట్ చేశారు కొన్ని దాంట్లో. సో అలాంటి సిస్టమ్స్ ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పటికి మాత్రం ఈ యూ హ్యావ్ టు ఇప్పుడు మనకి ఈ 2 రిమోట్స్ తో మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి, అయితే దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తి కాబోతుందండి? ఇప్పుడు ఈ కేబుల్ టీవీ డిజిటలైజేషన్ దాంట్లో 4 ఫేజ్లు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఫస్ట్ 2 ఫేజెస్ అయిపోయింది. దాంట్లో సుమారు ఒక 3 కోట్ల వరకు కేబుల్ డిజిటలైజేషన్ జరిగింది. ఇంకా 70% ఉంది. ఇప్పుడు ఈ థర్డ్ ఫేజ్లో ఎనదర్ 40% కంప్లీట్ చేద్దామని ఉంది. లాస్ట్ ఫేజ్లో అన్ని చిన్న గ్రామాలతో కూడా చిన్న టౌన్లు ఏదైతే థర్డ్ ఫేజ్లో ఇంకా మిగిలిపోయాయో అవి ఫేజ్ 4లో ఇంప్లిమెంట్ చేసి 2016 31 డిసెంబర్కి కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇండియా కేబుల్ సిస్టమ్ మొత్తం డిజిటల్ జరగాలనేది గవర్నమెంట్ ప్రణాళిక అండి. ఓకే అండి, అయితే రానున్న రోజుల్లో ఇంకా ఈ కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా అటు కన్స్యూమర్స్ కి ఇటు కేబుల్ ఆపరేటర్స్ కి అన్ని వర్గాల వారికి ఎలాంటి అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి? అదే ఇంతకుముందు చెప్పినట్టు ఈ కేబుల్ డిజిటలైజేషన్ కంప్లీట్ గా జరగడం వల్ల సిస్టమేటిక్ గ్రోత్, సిస్టమేటిక్ కాంపిటీషన్ విత్ డిటిహెచ్ ఆపరేటర్స్ కి జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ ప్రయోజనాలు ఏవైతే చెప్పానో నేను, ఏవైతే నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెరగటము, క్వాలిటీ పెరగటము, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ రావటము, తర్వాత ఇంటర్నెట్ రావటం, హెచ్డి ఛానల్స్ ఇవన్నీ రావటం, దీంతో పాటు ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ గేమ్ షోస్. ఇప్పుడు మనకి బ్రాడ్కాస్టింగ్ లో ఛానల్ ఆపరేటర్స్ పంపిస్తున్నారు, మనం వాచ్ చేస్తున్నాం. మనం యాక్టివ్ పార్టిసిపేషన్ ఆ ప్రోగ్రామ్ లో ఇవ్వలేకపోతున్నాం. దాన్ని ఇంటరాక్టివ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గేమ్ షోస్ ఉన్నాయి, మన ఆడియన్స్ రెస్పాన్స్ అడుగుతున్నారు. ఆ ఆడియన్స్ రెస్పాన్స్ మన రిమోట్ ద్వారా ఇచ్చే అవకాశాలు ఈ డిజిటల్లో చాలా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే రియల్ ఆడియన్స్ చూసిన ప్రతి వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఆ గేమ్ షోస్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ సీరియల్స్ కంటే గేమ్ షోస్ లో ఎక్కువ పార్టిసిపేషన్ జరిగే అవకాశం, అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ అవకాశం ఉంది. రెండవది ఎడ్యుకేషన్ ఛానల్స్, నా ఉద్దేశంలో ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఎంఎస్ఓ ఈ కెన్ హ్యావ్ ఆయన ఒకటి ఎడ్యుకేషన్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడేమో మీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడున్న మనకి ఇంటర్మీడియట్ నుంచి 7th క్లాస్ నుంచి కోచింగ్ సెంటర్స్ అని లేకపోతే మరొక కోచింగ్ సెంటర్స్ అని చాలా దూరం వెళ్ళి మనం వెళ్తున్నాం. అదే ఎక్స్పర్ట్ నుంచి లెక్చర్స్ ఈ కేబుల్ ద్వారా వస్తే ఈ కొంతవరకు డైరెక్ట్ గా కస్టమర్ కి ప్రయోజనం, టైం సేవ్ అవుతుంది, ప్రయోజనం ఉంటుంది. తర్వాత ఇంతవరకు రిటర్న్ ఛానల్ లేదు. అంటే ఏమైనా డౌట్ వచ్చింది అనుకుంటే స్టూడెంట్ కి, ఆ టీచర్ కి అడిగే అవకాశం ఇప్పుడు లేదు. ఏదో వేరే ఫోన్ మీద అడుగుతున్నాడు కానీ, బట్ రిటర్న్ ఛానల్ సెట్ టాప్ బాక్స్ రిమోట్ ద్వారా మీరు కనుక అడిగే అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఫ్యూచర్ లో నేను అనుకోవడం ఈ కంప్లీట్ డిజిటలైజేషన్ వల్ల మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల చెప్తుంది ఏంటంటే ఈ డిజిటలైజేషన్ ఏదో ఇనిషియల్ గా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా లార్జర్ ఇంట్రెస్ట్ మీరు చూసుకుంటే అందరికీ ఉపయోగమే. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ ద్వారా ఇవన్నీ సిస్టమేటిక్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంట్లో బ్రాడ్కాస్టర్కి ప్రయోజనం, మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్, లోకల్ కేబుల్ ఆపరేటర్స్కి ప్రయోజనమే. ఎందుకంటే వాళ్ళు డిటిహెచ్తో నవ్వు కంపీట్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళు కనుక కరెక్ట్గా కలిగితే డిటిహెచ్తో రియల్ కాంపిటీషన్ ఉంటుంది. థర్డ్, కస్టమర్కి ఇది ఏదో ఫస్ట్ ఇనిషియల్గా కొంత లిటిల్ బిట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, సెట్ టాప్ బాక్స్ ఉన్నా కానీ ఫ్యూచర్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే ఇది అందరికీ ప్రయోజనమే. అందుకే మీరు ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ చూస్తే కొంచెం ఇనిషియల్గా టైం డెడ్ లైన్స్ మీట్ అవ్వకపోయినా కానీ ఇప్పుడు స్లోలీ ఆ మిస్కమ్యూనికేషన్ అంతా కొంచెం కవర్ అవడం వల్ల ఆ కేబుల్ డిజిటల్ అడ్వాంటేజ్ తెలియటం వల్ల సో ఎవరు కూడా మళ్ళీ ఎనలాగ్ వెళ్ళాలని అనుకోవట్లేదు. సో ఆ దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ ఉన్న ప్రోగ్రామింగ్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్ గా ఈ కేబుల్ వ్యవస్థ డిజిటలైజేషన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది అందరి మంచికే, ఆల్ స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ కి,
ఎందుకంటే దీనివల్ల రెవెన్యూ జనరేషనే కాకుండా మీకు మొత్తం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. సెటప్ బాక్స్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇది అంటానంటే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇప్పుడు ఒక డిజిటలైజేషన్ జరిగిందంటే కేబుల్ హెడ్ అండ్ ఎంఎస్ఓ కానీ ఎల్సిఓ కానీ వాళ్ళు కొన్ని సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా పెట్టుకోవాలి. సో దాంతో కంప్యూటరైజేషన్ అంటే ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ సబ్స్క్రైబర్ వాడు ఐడెంటిఫై చేసుకోగలడు. ఎలక్ట్రానిక్ బిల్లింగ్ సిస్టమ్ అవటం, సో పూర్తి పారదర్శక ఇవన్నిటికీ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు మళ్ళీ అగైన్ మ్యాన్ పవర్ కావటం, సెటప్ బాక్స్ రిపేర్ కి కావటం, సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా గ్రోత్ రావటం. సో మొత్తం అంత పారదర్శకంగా కేబుల్ వ్యవస్థ నడిపించడానికి ఇది అందరికీ ప్రయోజనకరమే, గవర్నమెంట్కి ప్రయోజనం, దేశానికి ప్రయోజనం. కాబట్టి ఈ కేబుల్ డిజిటలైజేషన్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా చాలా విగరస్గా పబ్లిక్లో తీసుకెళ్లాల్సింది. అసలు ఈ ఇంటర్వ్యూ కూడా దాంట్లో భాగమే. ఓకే అండి, కేబుల్ డిజిటలైజేషన్ గురించి, డాష్ గురించి, అలాగే దీనివల్ల లభించే ప్రయోజనాలు అటు కన్జ్యూమర్స్ కానివ్వండి, ఇటు ఆపరేటర్స్, అన్ని వర్గాల వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఈ వివరాలన్నింటినీ కూడా చాలా సవివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.